శుభ సాయంత్రం. శని ప్రభావం. ఒకమారు శనేశ్వరుడు వెండి కొండ మీద కూర్చున్న శివుని దగ్గరకు వచ్చి, శివుడా, నేను నిన్ను 5 క్షణాలు పట్టబోతున్నాను అన్నాడు. అప్పుడు శివుడు, నా మీద నీ ప్రభావం చూపలేవు, నేను నీకు చిక్కను అన్నాడు. శనేశ్వరుడు నవ్వేసి వెళ్ళిపోయాడు. అయినా శివుడికి భయంగానే ఉంది. తనను శని ఎప్పుడు వచ్చి ఎలా పట్టుకుంటాడోనని. అందుచేత శనికి చిక్కకుండా దాక్కుందామని కైలాసం వదిలేసి అడవుల్లోకి పారిపోయి ఒక చెట్టు తొర్రలో నక్కి కూర్చున్నాడు, ఒక పురుగు రూపంలో. ఆ 5 క్షణాలు అయిన తర్వాత శనికి దొరకకుండా పోయానని విజయగర్వంతో చెట్టు తొర్రలో నుండి బయటకు వచ్చాడు. ఎదురుగా శని నవ్వుతూ నిలబడ్డాడు. చూశావా, నేను నీకు దొరకలేదుగా అన్నాడు శివుడు. అందుకు శని, పిచ్చి శివుడా, నేను నిన్ను పట్టుకోబట్టే కదా వెండి కొండపై ఉండవలసిన నీవు ఇలా చెట్టు తొర్రలో పురుగు వై దాక్కున్నావు అన్నాడు. శని ప్రభావం ఎప్పటికీ వదలదు. మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, గోసిలో ఉన్న శని కాశీకి పోయినా